వెల్కమ్ టు HR9 న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో సింగేపల్లి గ్రామంలో ఎలుగుబంటి సంచారం తీవ్ర కలకలం రేపింది. గ్రామంలోని ఇళ్ల సమీపానికి వచ్చిన ఎలుగుబంటిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి పగలు తేడా లేకుండా గ్రామ పరిసరాల్లో ఎలుగుబంట్లు సంచరిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయంతో జీవిస్తున్నారు. మడకశిర మండలం సింగేపల్లి గ్రామంలో ఎలుగుబంటి సంచారం స్థానికులను ఆందోళనకు గురిచేస్తుంది. సోమవారం ఉదయం గ్రామ సమీపంలోకి ఎలుగుబంటి రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. గ్రామంలోని ఇళ్ల ముందు వరకు వచ్చిన ఎలుగుబంటిని గమనించినటువంటి స్థానిక యువకులు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ దానిని పొలాల వైపు తరిమి కొట్టారు. అయితే ఎలుగుబంటి గ్రామ పరిసర ప్రాంతంలోనే తిరుగుతుండటంతో ప్రజలు ఇంకా భయాందోళనలోనే ఉన్నారు. గత కొంతకాలంగా రాత్రి పగలు తేడా లేకుండా ఎలుగుబంట్లు గ్రామ శివార్లలో సంచరిస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో మహిళలు, చిన్నారులు బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. రైతులు సైతం పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. అడవుల్లో నీరు, ఆహారం కొరత కారణంగానే అడవి జంతువులు గ్రామాల వైపు వస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అటవీ ప్రాంతంలో తగిన నీటి వనరులు, ఆహార ఏర్పాట్లు లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి అడవుల్లో నీటి కుంటలు ఏర్పాటు చేయడంతో పాటు ఎలుగుబంట్ల సంచారంపై ప్రత్యేక నిఘా పెట్టాలని సింగేపల్లి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడక ముందే తగిన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. చూస్తాయి